హాయ్! ఇదొచ్చేసి గ్లాస్ కేక్ ఆర్ జెల్లీ కేక్ ఎలా అయినా పిలవచ్చు. మా మమ్మీస్ ఫేవరెట్ అనమాట. సో, దీనికోసం మన దగ్గర ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్‌ని మీకు ఇష్టమైన షేప్స్‌లో కట్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ ఈ లిక్విడ్ వచ్చేసి చైనా గ్రాస్ అనమాట. చైనా గ్రాస్‌ని వాటర్‌లో మరిగించాలి కరిగే వరకు విత్ షుగర్ ఏసుకొని. ఈ వీడియో కూడా నేను ఆల్రెడీ చేశాను. ఒకసారి చూడండి కావాలంటే. ఇంకా నెక్స్ట్ మనం ఒక లేయర్‌లో చైనా గ్రాస్ లిక్విడ్ ఏసుకోవాలి. తర్వాత ఫ్రూట్స్‌ని అరేంజ్ చేసుకోవాలి. మళ్ళీ లిక్విడ్, నెక్స్ట్ స్టెప్ మళ్ళీ ఫ్రూట్స్. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఏసుకుంటూ వెళ్ళిపోవాలి అనమాట. నా దగ్గర ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి నేను 2 మౌల్స్‌లో ఏసేసుకున్నాను. ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టకున్నా కూడా మీరు కొద్దిసేపు 5 మినిట్స్ పక్కకు పెట్టినా కూడా అది జెల్లీ ఫామ్ అవుతుంది. మీరు ఫ్రిడ్జ్‌లో పెడితే మాత్రం ఇంకా కొంచెం కూల్‌గా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. మంచిగా అనిపిస్తుంది. బాగుంటుంది తినేటప్పుడు. ఇంకా ఈ జెల్లీ కేక్ డీమౌల్ చేసి కట్ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే పక్కన సైడ్ కూడా ఒక్కొక్కసారి అంటుంది. చాక్‌తో అనాలి. అండ్ ఇది కట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఫ్రూట్స్ తినేటప్పుడు కానీ ఫ్రూట్స్ అన్నీ సెపరేట్ అవుతుంటుంది. అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ టేస్ట్ కనిపిస్తుంది. ఇగో ఇక్కడ చూడండి, అలా సైడ్కి అనేసి మనం ట్యాప్ చేస్తే డీమౌల్ ఈజీగా అవుతుంది. ఇలా చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది కలర్ఫుల్గా. నార్మల్గా అన్ని ఫ్రూట్స్ కలిపి తినడం వేరు, ఇలా జెల్లీతో తినడం వేరు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ఫ్రూట్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.